బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు ఆయన చెంగిచెర్ల వెళ్లారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ బండి సంజయ్ వెళ్లారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. చెంగిచెర్ల ఘటనలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు బండి సంజయ్తో పాటు మరో 9 మందిపై కేసు నమోదైంది. అయితే ముస్లింల దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు బుధవారం బండి సంజయ్ చెంగిచెర్లలోని పిట్టల బస్తీకి వెళ్లారు. ఇక్కడ ఉన్నారన్నా మన లేడీస్ అందరు ఇక్కడ ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు అలా లైవ్ నడుస్తుంది, అందరికి లైవ్ నడుస్తుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ముస్లిం దాడిలో గాయపడ్డ బాధిత మహిళను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన చెంగిచెర్ల వెళ్లారు. పోలీసులు బారికేడ్లను తోసుకుంటూ బండి సంజయ్ వెళ్లారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మనం చూసుకుంటే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన బండి సంజయ్పై కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అసలు ఈ కేసుకు గల కారణాలు శ్రావ్య, మొత్తానికి హోలీ రోజు జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ఏదైతే ముస్లిం దాడిలో ఒక మహిళ గాయపడిందో, హిందువుల మీద గాయాలైతే ఏం చేస్తున్నారు మీరు, కేవలము అంటే ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది, హిందువులు అంటే చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఇప్పటికే చెంగిచెర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో మనకు ఈ కిషన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. కిషన్ రెడ్డి వెళ్ళి చూసి రావడం జరిగింది. కానీ ఆ సమయంలో కాస్త ప్రశాంతంగానే పని జరిగిందని చెప్పాలి. ఆయన వెళ్ళడం కానీ చూసి రావడం కానీ పెద్ద కోలాహలం నెలకొల్లేదు. కానీ నిన్న బండి సంజయ్ వెళ్ళినప్పుడు మాత్రం పరిస్థితి చాలా విషమంగా ఉంది. బండి సంజయ్కి ఏంటో అండ్ మామూలుగానే సంజయ్ చాలా అగ్రెసివ్ గా ఉంటాడు. ఆ టైంలో పోలీసులు బారికేడ్లు పెట్టేసి ముందుకు వెళ్ళనివ్వకపోవడంతో ఆ బారికేడ్లు తోసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున హిందూ ముస్లింలకు సంబంధించినటువంటి నినాదాలు చేస్తూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన శాంతి భద్రతల అగాధం కల్పించారని చెప్పేసి ఆయన మీద అయితే కేసు నమోదైంది. అయితే ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు రాజస్థాన్ వెళ్లాల్సి ఉంది ఆ బాధిత మహిళను పరామర్శించడానికి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నేను ఇక్కడ లేను, ఈ నిన్ననే హైదరాబాద్ వచ్చాను కాబట్టి నాకు ఈ విషయము తెలిసిన వెంటనే నేను వెళ్ళాలి, ఈ రోజు నేను ఖచ్చితంగా వెళ్తానని చెప్పేసి రాజా సింగ్ ప్రకటించాడు. కానీ ఈ క్రమంలో రాజా సింగ్ మాత్రం హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తన హౌస్ అరెస్ట్ లో ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్తానని రాజా సింగ్ అంటున్నాడు, వదిలేదు లేదని పోలీసులు అంటున్నారు. మరి చూడాలి ఈ విషయం ఎంత దూరం వెళ్తుందని. ఇప్పటికైతే సంజయ్ గానీ రాజా సింగ్ కానీ ఈ విషయాన్ని వదిలేదు లేదు, ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే వరకు మేము పోరాటం చేస్తామని మాత్రం అంటున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ స్వప్న.